సర్లే ఉదయ్, ఎవరైతే మనకెందుకు. తను ప్రవీణ్ డబ్బు కోసమే తన వెంట పడి ఉంటుంది. తనతో ప్రవీణ్ కంటే డబ్బున్నవాడు దొరికేసరికి ప్రవీణ్ వదిలి వెళ్ళిపోయి ఉంటుంది కదా. నాకు తెలిసి అలాగే ఏదో అయి ఉంటుంది. అయినా మనం ప్రవీణ్ హిస్టరీని మిస్టరీగా మార్చాల్సిన అవసరం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి స్నేహితుడు నాకు దక్కాడు, అలాగే ఆలియాకి తన ప్రేమ దక్కింది. అండ్ ఐఎమ్ షూర్ ఆ అమ్మాయి ఎవరైనా సరే తను చేసిన దానికి ఈ పాటికే శిక్ష అనుభవిస్తూ ఉంటుంది కదా. సరిగ్గా చెప్పావు అభి. 2 మనసుల్ని, 2 స్నేహితుల్ని విడదీసి ఆ అమ్మాయి ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు. కరెక్ట్ నానమ్మా. సరే, ఇప్పుడంతా సర్దుకుంది కదా. ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరగబోతోంది. ఇప్పుడు ఇదంతా కూడా కేవలం ప్రజ్ఞ కారణంగానే జరుగుతోంది. అవునానమ్మా, వీళ్ళిద్దరికి పెళ్లి తన వల్లే జరుగుతోంది. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ నానమ్మ. కానీ ఈ విషయం నీకెలా తెలుసు? ఏ రోజైతే తన్ని నేను చూశానో అప్పుడే నాకు అర్థమైంది. తను ఏ ఇంట్లో అయితే కోడలుగా అడుగు పెడుతుందో ఆ ఇంట్లో అంతా మంచే జరుగుతుంది అని. అవునానమ్మా, తన కళ్ళలో ఏదో విషయం దాగుంది. అర్థం కాలేదా? కళ్ళతో మాయ చేస్తుంది. అమ్మా ప్రజ్ఞ, నువ్వింట్లో అడుగు పెట్టగానే మా సంతోషాలు తిరిగొచ్చాయి. అభికి తన స్నేహితుడు తిరిగి దక్కాడు, అలాగే ఆలియాకి తన ప్రేమ కూడా. అలాగే వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే అంతా సర్దుకుంటుంది. ప్రవీణ్ నీ నిర్ణయానికి చాలా సంతోషంగా ఉంది. అందుకే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరైతే నిన్ను మోసం చేశారో నేను వాళ్ళని నాశనం చేస్తాను. కానీ దానికంటే ముందు అర్జెంటుగా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయడం చాలా అవసరం.